నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు విశ్వం గురించి తెలియచేయడానికి విశ్వమణి బాబు ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్కారం. నమస్తే అండి. బాబు గారు, మనకి లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏంజిల్ నంబర్ గా 369 చెప్తారు. చాలా బెస్ట్ ట్రిక్ ఇది అని అంటారు. సో 369 కనిపిస్తే చాలా మంచిది. ఆ నంబర్ అనుకోకుండా మనకు ప్లేట్ నంబర్ గానో లేదంటే ఇంకొకటి ఏ రూపంలో కనిపించినా సరే నంబర్ కి చాలా పవర్ ఉంటది అంటారు కదా. ఏంటి పవర్, ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది? ఆ టెక్నిక్ ద్వారా ఏదైనా సాధించుకోవచ్చు అనేది కూడా చెప్పేస్తాను. ఓకేనా? ఈ 369 కనిపెట్టింది నికోలా టెస్లా సైంటిస్ట్ కనిపెట్టాడు. ఎవరు కనిపెట్టింది? నికోలా టెస్లా సైంటిస్ట్ ఆయన. అంటే 1 2 3 4 5 6 7 8 9 ఈ నెంబర్లకు ఉన్న పవర్ ఏంది, దాని మీద పరిశోధనలు దిగాడు. అప్పుడు 3కి ఉన్న పవర్ కనిపెట్టుకున్నాడు, 6కి ఉన్న పవర్ కనిపెట్టాడు, 9కి ఉన్న పవర్ కనిపెట్టాడు. మిగతా దానికి అంత పవర్ లేదని పక్కన నెట్టేశాడు. ఆయన చేసే ప్రతి పని కూడా 3 6 9 ద్వారా అన్నిసార్లు చేసుకుంటాడు. ఎక్కడైనా రూమ్ బుక్ చేసినా కూడా 3 నెంబర్ 6 నెంబర్ 9 నెంబర్ వచ్చే రూమ్లో బుక్ చేసుకుంటాడు. అంటే ఒక్కొక్కసారి ప్లేట్ కడిగినా కూడా 3 సార్లు కడగడం, ఊరికి హ్యాండ్ వాష్ చేసినా ఊరికి అట్ట 3 సార్లు సోప్ వేసి కడగడం, ఫేస్ వాష్ చేసినా అలా చేయడం. ఇలా అంటే ఆ పవర్ని చూపించాడు అక్కడ. ఆ సైంటిస్ట్ నిరూపించాడు అక్కడ పరిశోధనలో. కాబట్టి ఆయనే నాకు ఒక పెద్ద గురువు కూడా. నాకు గురువులో ఆయన ఒక పెద్ద గురువు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉంటాడని బొమ్మలో చూశాను, అంతే, బుక్లో చూశాను. కానీ ఆయన ద్వారా నేను సాధించింది ఎక్కువ. ఎందుకంటే నేను నేర్పించిన విద్యలో గురువులు నేర్పించింది ఒకటైతే, ఆ విద్యనే ఆ 369తో జోడించేశాను నేను సబ్జెక్ట్ని క్రమంగా. అందుకే నా మాట మంత్రంలాగా పనిచేస్తున్నాయి, ప్రతి క్లాసుల్లో పనిచేస్తున్నాయి. అంటే నేను క్లాసులో చెప్తుంటాను, ఇక్కడ 3 సార్లు చెప్పండి ఈ వాక్యాన్ని అనేసి. ఆ 3కున్న పవర్ని అక్కడ చూపిస్తుంది. కాబట్టి 369 నికోలా టెస్లా కనిపెట్టాడు. కాబట్టి ఏదైనా ఒక 3 కోరికలు తీసుకోండి, ఏదైనా ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి సంబంధం అన్నా తీసుకో, ఉద్యోగం కావాలన్నా తీసుకో, లేకపోతే అప్పులు ఏదైనా తీరాలన్నా తీసుకో, లేకపోతే సంతానం కావాలన్నా తీసుకో, భార్య భర్తలు అనుబంధమా, పిల్లల చదువు కోసమా, లేక ఆరోగ్యం కోసమా, నీకు ఏం కావాలనో, ఇల్లు కట్టుకోవాలన్నా, నువ్వు దేనికన్నా ఏదైనా వండుకో. ఒక 3 కోరికలు తీసుకో. ఎన్ని కోరికలు? 3 ఎప్పుడు తీసినా 3 పని అయిపోయింది. 3ని పక్కన పెట్టాయి. ఈ 3 కోరికలనే ఒక్కొక్క కోరికని అర్థంలో 6 సార్లు చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాలి? 6 సార్లు చెప్పాలి. లెక్కేసుకొని చెప్పాలి. ఒక్కొక్క కోరికని 6 సార్లు చెప్పి కూర్చునేసి ఒకే టైం ఫాలో చేయాలని గుర్తుపెట్టుకో. డైలీ 4 గంటలకు లేస్తున్నావు, డైలీ 4 గంటలకు లేచి 3 కోరికలు తీసుకున్నావు, అర్థంలో 6 సార్లు చెప్పినావు. ఒకే టైంలో ధ్యానం చేయాలి. ధ్యానం ఎంతసేపు చేయాలి? 18 నిమిషాలు చేయాలి. 9 నిమిషాలకి డ్రీమ్ రాదు, ఎక్కువసేపు చేయాలి. కాబట్టి 3 కోరికలకి విజువలైజేషన్ చేయాలి ధ్యానంలో. కాబట్టి 18 నిమిషాలు చేయండి. 18 కొడితే 9 వస్తుంది. కాబట్టి 369కి సరిపోతుంది. ఆ కోరికలు 3 కోరికలు నెరవేరిపోయినట్టు డ్రీమ్లో ఊహించాలి, అంటే ధ్యానంలో ఊహించాలి మీరు. అంటే ఇలా 21 రోజులు చేయాలి. ఎన్ని రోజులు చేయాలి? 21 కూడా 3 అనమాట. అంటే ఆ 3కున్న పవర్ ఏందనేది అక్కడ తెలిపిస్తుంది. ఇలా ఎప్పుడైతే క్రమం తప్పుకుంటా, ఒక రోజు వదులుకుంటా కంటిన్యూగా దీంట్లో అంటుడు ముట్టులు లేవు, ఏ సబ్జెక్ట్ దీంట్లో ఎక్కడ లేవు. ఇది మైండ్కి ట్రైనింగ్. కాబట్టి ఇలా 21 రోజులు ప్రతిరోజు క్రమం తప్పుకుంటే ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఈ 3 కోరికలు నెరవేరడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే మార్గాలు సృష్టించబడతాయి. 3 కోరికలు ఉన్నాయి కదా, ఈ మార్గాలు ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. అనంతపూర్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. నా క్లాసులు ఉన్నాయి కదా, అది మళ్ళీ చెప్తాను. అనంతపూర్ ఫీడ్బ్యాక్లో ఒక వ్యవసాయదారుడు, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, 2 వ్యవసాయదారులు. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఈ టెక్నిక్ వాడి అద్భుతంగా ఉన్నారు. వ్యవసాయదారులతో వాడి ఎలా వాడి ఉన్నారని చెప్తాను. అనంతపూర్లో లాస్ట్ ఇయర్, అంతకుముందు 23-24లో ఫీడ్బ్యాక్లో ఉన్నారు చూడండి. నా దగ్గరికి వచ్చినప్పుడు ఆకలితో వచ్చారంట. దేంతో వచ్చారు? ఆకలి, కడుపుకి చాలని ఆకలితో వచ్చారు, అలివిలేని ఆకలితో. రెండవసారి మళ్ళీ వచ్చారంట. అంటే ఒక రవ్వ నిండని ఆకలి, అంటే తినకుండా ఉండే రేంజ్. ఫస్ట్లో ఆకలి తినే వచ్చారు, పర్వాలేదు అన్నట్టు ఒక 2సారి వచ్చారు. 3వసారి డైరెక్ట్గా పోయి లక్షల్లోకి వెళ్ళిపోయినారు. 3వసారికే వ్యవసాయంలో దూసుకెళ్ళింది ఈ టెక్నిక్ ద్వారా. ఏం పండించాలని కూడా వాళ్ళ ధ్యానంలో మైండ్ చెప్పింది. పండిస్తే 3 కంతులు చేశారు. మిర్చి, మిరపకాయలు 3 కంతులు. నేను ఒక్క కంతులే ఒక్కసారికైనా 30 లక్షలు చెప్పేసింది ఆదాయం. మళ్ళీ తర్వాత ఎంత లేకపోయింది, తర్వాత వాళ్ళ మాటలు ఏనండి. ఆ 369 టెక్నిక్ ద్వారా వాళ్ళ కొడుకు అద్దమ్మ పైలైపోతాడు అన్నారంట. 1st క్లాస్ పాస్ అవుతాడని రాశాడు. 1st క్లాస్లో పాస్ అయ్యాడు. ఏంద్రా నీ కొడుకు పోతాడు అనుకుంటే 6 కొట్టేసినాడు. ఎస్, కొట్టింది ఎవరు? ఈయన మాట మంత్రం. అంత అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే పట్టుదల కావాలి. ఈ సబ్జెక్టు ఊరికే చేయడం కాదు. ఇప్పుడు 10 రోజులు చేస్తుంటారు. ఇప్పుడు మీరు కూడా చూడండి, కొంచెం కూర్చోవాలంటే కష్టంగా ఉండలా? మన తెల్లారి అన్నిటికల్లా కష్టమైనది ఏదంటే కూర్చోవడమే. పని చేయొచ్చండి, పని చేస్తుంటే కష్టం తెలియదు పెద్దగా. అన్నిట్లోకల్లా కష్టమైనది ఏదంటే కూర్చొని ఉండడం. మణిబాబుని చూడండి, పొద్దుట నుంచి కూర్చొనే ఉన్నాను నేను. ఆ స్టూడియోలో కూర్చున్నాను, మళ్ళీ ఈ స్టూడియోలో కూర్చున్నాను. ఇప్పుడు పోయి కూడా కూర్చొని పోయేది నేను.
కూర్చోవడమేనా అది? అవును, అంటే అన్నిట్లో కన్నా కష్టమేది కూర్చోవటమే. ఎస్. కాబట్టి ఆ కూర్చొని దగ్గర ఆయన మైండ్నే ట్రైనింగ్ ఇచ్చాడు. కూర్చునే దగ్గర మైండ్నే ట్రైనింగ్ ఇచ్చాడు, మైండ్తో వాడాడు. ఎందుకు సక్సెస్ కావదు? పట్టుదల ఉండింది, ఆయనలో శ్రద్ధ ఉండింది, ఓర్పు ఉండింది. ఈ 3 ఉండింది కాబట్టి ఆ కోరికలు ఈజీగా నెరవేర్పడిపోతున్నది. ఇద్దరు ఒకరిని మించిన వాళ్ళు ఒకరు, ఇద్దరు అనంతపూర్కి ఫీడ్బ్యాక్ వచ్చారు, అనంతపూర్ ఏరియా వాళ్ళు. ఆయనకి ఎలా జరిగింది? మేము గుంటూరుకి తీసుకెళ్తే మిర్చి అందరిది డల్లుగా ఉంది వ్యాపారం అన్నారంట. నాది ఎంత రేటు పోతుంది, ఎంతమంది ఉన్నా నాకు ఐడియా, నాది ఎంత పోతుంది అంటే ఆయనది మాత్రం అమ్మింది అంట. ఎలా? ఆయన మాట మంత్రం, ఆ థింకింగ్, ఆ నికోలా టెక్స్ట్లో కనిపెట్టిన టెక్నిక్ అంత గొప్పది అనమాట. కాబట్టి ఆ 369ని ఇలా వాడారు, అద్భుతంగా ఫీడ్బ్యాక్లు వచ్చినాయి. నా క్లాసులో ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు. ఇప్పుడు రాబోయే మే నెల 31వ తేదీ ఆదివారం ఉదయం పొద్దుటూరులో కొత్త బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ పక్కన కొవ్వూరు గ్రాండ్ హోటల్లో క్లాస్ ఉంది. ఉదయం 10 నుంచి 5 గంటల వరకు వచ్చే వాళ్ళు కూడా రావచ్చు. కాబట్టి 3 చెప్పారు, 6 చెప్పారు, 9 కూడా చెప్పాను కదా. 18 నిమిషాలు ధ్యానంలో ఊహించుకోమన్నా. 18 నిమిషాలు ధ్యానం, 18 కూడితే ఎంతో 9 నిమిషాలు ఊహించుకున్నావు, అయిపోయింది. సో 9 అక్కడికి అయిపోయింది. అంటే 3 కోరికలు 6 సార్లు చెప్పు, 6 అయిపోయింది. ధ్యానంలో ఊహించేసినావు. ఇలా 21 రోజులు అని కూడా చెప్పాను. 3 కోరికలు తీసుకోండి, ఒక్కొక్క కోరికని అర్థంలో 6 సార్లు చెప్పండి. అట్నే కూర్చొని ధ్యానంలో 18 నిమిషాలు విజువలైజేషన్ అంటారు. టైం పెట్టుకోవాలా? అవును, నీకు 18 నిమిషాలు తెలియాలంటే అలారం సెట్ చేసుకోవాలి కదా. అది మోగేదాకా డ్రీమ్ లో ఉండు. మోగింది అంటే థ్యాంక్ యూ అని చెప్పి లేసేయి, పని అయిపోయింది. 18 నిమిషాలు ధ్యానం చెయ్యి, ఆ 3 కోరికలు నెరవేరిపోయినట్టు డ్రీమ్ చెయ్యి. ఇలా 21 రోజులు చేయాలన్నాను. ఎన్ని రోజులు చేయమని కూడా చెప్పాను, 21 రోజులు. అందుకే నా వీడియోలు చూసి ఉన్నవారు ఎవరైనా సరే ఒక్కసారి చూస్తే అర్థం కాలేదంటే మళ్ళీ 2 సార్లు చూడు, మళ్ళీ 3 సార్లు చూడు, ఆ వీడియోని 10 సార్లు చూడు. ఏం డబ్బిచ్చా చూస్తున్నావో, నీ సెల్లో నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు, వస్తూనే ఉంటుంది. వింటాను ఉండు, బాగా అర్థమయ్యేదాకా విను. ఒకసారి చూసేది నొక్కేది నాకు ఫోన్ ఇచ్చి, సార్ ఒకసారి చెప్తారా సార్? ఆడ చెప్పేది ఎవరయ్యా? మీరే సార్. మళ్ళీ ఆడా చెప్పి ఏడా చెప్పాలంటే ప్రపంచంలో ఎంతమంది కాల్స్ వస్తాయి నాయన నాకు. నేను కూడా మంచిగా కదా, ఆన్లైన్ క్లాసులు చేస్తూ, సిటీలో క్లాసులు చేస్తూ, వీడియోలు స్టూడియోలోకి వెళ్ళి వీడియోలు చేస్తూ, నా కోసం నేను కేటాయించుకుంటూ, నేను తినాలి, నేను కూడా ఆరోగ్యం ఉండద్దా? కాబట్టి నా వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఫోన్ చేయాలంటే ఒక్కసారి చేయండి. ఫోన్ ఎత్తకపోతే రెండవసారి చేయకండి దయచేసి. ఎందుకంటే నేను బిజీగా ఉంటాను, క్లాసుల్లో ఉంటాను. మీరు ఒక్కసారి చేసి మళ్ళీ 2 సార్లు చేసి నన్ను డిస్టర్బెన్స్ చేసి నా దగ్గర మళ్ళీ నేను ఏదైనా కోపంలో నేను ఏదైనా అదే మిమ్మల్ని, ఎందుకంటే మీకు తెలుసుకోవాలి. మీరు ఒకసారి ఫోన్ దగ్గర ఉంటే ఎత్తాను, ఫోన్ దగ్గర ఎత్తలేదంటే అర్థమైంది నేను బిజీగా ఉన్నాను, అది సైలెంట్ ఉంది అని అర్థం. కాబట్టి ఒకసారి చేయండి, తిరిగి నేనే చేస్తాను, మరో రోజైనా చేసి మాట్లాడతాను. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను 3 కోరికలు తీసుకొని 369 టెక్నిక్ ద్వారా చాలా సులభంగా 3 కోరికలు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక్కొక్క కోరికని అర్థం 6 సార్లు చెప్పి 18 నిమిషాలు ధ్యానంలో విజువలైజేషన్ చేసుకుని ఆ 3 కోరికలను చాలా సులభంగా నెరవేర్చుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు.